స్తోత్రము 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 యేసుదేవా. ఇలాంటి ప్రేమను ఎలాగూ తెలుపుదున్, ఇలాంటి ప్రేమను ఎలాగూ తెలుపుదున్. జీవ మార్గమున చక్కగా నడుతూ నాయన శక్తి చే, జీవ మార్గమున చక్కగా నడుతూ నాయన శక్తి చే. స్తోత్రము 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 యేసుదేవా. స్తోత్రము 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 యేసుదేవా. దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి, దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి. దానములిమ్ము దయతోడ నిత్యం దయగల మా తండ్రి, దానములిమ్ము దయతోడ నిత్యం దయగల మా తండ్రి. స్తోత్రము 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 యేసుదేవా. పాత్రుల చేసి నేటి వరకు మమ్ము కాచిన దేవా, పాత్రుల చేసి నేటి వరకు మమ్ము కాచిన దేవా. స్తోత్రము 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 యేసుదేవా. స్తోత్రము 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 యేసుదేవా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన, పరిశోధన ఆరాధన తండ్రి సోదరు ప్రియులారా. చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు వేరు వందనాలు. దేవుడు అధికంగా అందరిని దీవించినాక ప్రియులారా, మనం ఆరాధిస్తున్నా, మనం స్తుతిస్తున్నా యేసుక్రీస్తు బ్రతికి ఉన్నా కాబట్టి స్తోత్రం. సజీవుడుగా ఉన్న దేవునికి స్తోత్రం. జీసస్ అలైవ్. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టే అనిపినప్పుడే తండ్రిని దేవుడు మూడో రోజు తెలియలేకపోయామన్నమాట. ఇప్పుడు తెలియలేచిన యేసుక్రీస్తు మనం అండగా, మన తోడుగా ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రయాణంలో, ఈ బ్రతుకుల్లో గొప్ప దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనకు అండగా తోడుగా ఉన్నా కాబట్టి మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, కురిగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం అస్సలే లేదు. మనం దిగులు చెందొద్దు అనమాట. మనం బాధపడవద్దు, మనం కృంగిపోవద్దు, భయపడవద్దు. అందుకొరకే ప్రియులారా పవర్ఫుల్ మన జీవం కలిగిన దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనలో ఇచ్చి మనతో పాటు నివాసం చేస్తుంది. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మీలో గొప్ప దేవుడు తోడుగా అండగా ఉన్నామన్నమాట, నివాసం చేస్తున్నామన్నమాట. కాబట్టి దేవుని కుమార్తెగా మనం పరిస్థితులను చూసుకొని భయపడవద్దు. గొప్ప దేవుడు మనలో ఉన్నాడని గ్రహించుకొని మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం మాట్లాడాల్సిన సమయం అన్నమాట. విశ్వాసంతో దేవుడు ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి. విశ్వాసంతో దేవుడు ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి. ప్రియులారా, అవిశ్వాసి ఉంటే దేవుడు ఇచ్చిన అధికారం పని చేయడానికి అడ్డుపడేది అవిశ్వాసం అన్నమాట. కాబట్టి అవిశ్వాసాన్ని గద్దిస్తాం యేసునామములో. కానీ మనం నమ్మాలి అంతే. గొప్ప దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. కాబట్టి గొప్ప దేవుడు ఉన్నా కాబట్టి గొప్ప దేవుడు గొప్ప కార్యం, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ప్రజలు చేస్తాడు. గొప్ప దేవుడు, సమాధి నుండి తిరగలేచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, సాతాన్ని ఓడించిన గొప్ప దేవుడు. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. ఈ సత్యం అనమాట. ఈ సత్యం పిల్లలు సత్యమే. కాబట్టి వాక్యమే సత్యం. హల్లెలూయా, సత్యమే. దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడని మాత్రం కాదు, దేవుడు మనతో పాటు ఉన్నాడు. అది ఎంత గొప్పదండి. కాబట్టి దేవుడు మీతో కలిసి ఉన్నాం. దేవుడు మీతో కలిసి మీతో పాటు ఉన్నాం. కాబట్టి మీరు ఎంత ధన్యుడు, ఎంత ధన్యరాలు నిజంగా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఉన్నవారమే గొప్ప ధన్యులు. దేవుడే గొప్ప ఆశీర్వాదం. జీవంగా దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. కాబట్టి గొప్ప దేవుని కలిగి బతుకుతున్న నీవు ఎంతో ఆశీర్వాదం. నువ్వు ఆశ్రయింపబడిన వ్యక్తి అన్నమాట. గొప్ప దేవుడు ఉండే చాలు, మిగిలిన ప్రతి కొరతలు తెరచబడతాయి అనమాట. ప్రియులు తెరచబడతాయి. కాబట్టి మనం ఏ కొరతతో కూడా
మనం బాధపడాల్సిన అవసరం లేదు. జీవం కలిగిన దేవుడు ఉన్నా కాబట్టి కొరతలు తీర్చే దేవుడు, కొదువులు తీర్చే దేవుడు అనమాట మన దేవుడు, సత్యం అనమాట. కాబట్టి ఒకటి మనం చేయాలి, ఒకటి అది నమ్మడం. ఆ దేవుడు నా కొదువ కొరత తీరుస్తాడని మనం జస్ట్ విశ్వసించాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఫెయిత్ చాలా ప్రాముఖ్యం. విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో మనం స్థిరంగా కొనసాగించబడాలి. ఎందుకంటే విశ్వాసం ద్వారానే దేవుని ఒక గొప్ప శక్తిని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మేలు మనం అనుభవించినట్టు విశ్వాసం మనకు ఒక బ్రిడ్జ్ లాగా మనకు సహాయపడుతుంది అనమాట. విశ్వాసం ప్రియులారా మనకు దేవుని యొక్క గొప్ప శక్తిను మన జీవితంలో అనుభవించినట్టు విశ్వాసించినప్పుడు అది మనకు సహాయపడుతుంది. కాబట్టి మనం విశ్వాసంలో కొనసాగించబడాలి, విశ్వాసంలో మనం కొనసాగించబడాలి. ఇప్పుడు విశ్వాసంలో మనం కొనసాగించబడాలి అంటే మనకు డిసిప్లిన్ లైఫ్ చాలా ప్రాముఖ్యం. ప్రత్యేకంగా మనం కన్నులకు కానీ మన చెవులకు, నాలుక డిసిప్లిన్ అవసరం, చెవులకు డిసిప్లిన్ అవసరం. ఏది వినాలని ఇష్టం వచ్చిన అన్ని వినడానికి వీల్లేదు, ఇంకా ఇష్టం వచ్చిన అన్ని మాట్లాడడానికి వీల్లేదు, ఇష్టం వచ్చిన అన్ని చూడడానికి వీల్లేదు అనమాట. ఒకటి విశ్వాసం మాటలు వినాలి, దేవుని మాటలు, విశ్వాస మాటలు అంటే దేవుని మాటలు వినాలి, క్రీస్తు మాటలు వింటూనే ఉండాలి, ధ్యానించుకోవాలి, ఇంకా అది ఒప్పుకోవాలి. దేవుని మాటలు వినాలి, ధ్యానించుకోవాలి, ఇంకా మనం కన్ఫ్యూజ్ చేయాలి, అంటే ప్రకటించాలి, చెప్పాలి, మాట్లాడాలి, దేవుని మాటలే పలకాలి అన్నమాట. కాబట్టి మనం దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి అంటే దాని మీద మనం మనసు పెట్టాలి అనమాట. నా చెవులు అంటే నేను దేవుని మాటలు వినాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని మాటలు మనల్ని బ్రతికించేది అనమాట, బ్రతికించే పవర్, జీవన్ ఇస్తుంది అనమాట. జీవన సమృద్ధి దేవుని యొక్క మాటలు జీవం ఉంది, మరణం కాదు, జీవం ఉంది అనమాట. కాబట్టి జీవ మాటలు విడిన నీలో జీవం ఇంక్రీస్ అవుతుంది, అంటే దీర్ఘాయుస్సు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది అనమాట. కాబట్టి మనం స్థిరంగా నమ్మకంగా దేవుని కృపలో ఆశ్రయించుకొని దేవుని మాటలు వినాలి, ప్రార్థన ద్వారా వినాలి, రిసీవ్ చేయాలి అనమాట. రిసీవ్ చేయాలి, దేవుని మాటలు వినాలి, హృదయం ద్వారా అంటే చెవుల ద్వారా హృదయంలోనికి రిసీవ్ చేయాలి, వాక్యం మన ఆత్మలోనికి రిసీవ్ చేయాలి. అదే మన ఇన్నర్ మ్యాన్ ఫుడ్ అదనమాట. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం వాక్యం భుజించాలి, ప్రార్థన ద్వారా భుజించాలి. భుజిస్తున్న కొలది ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది. దానితో పాటు మన హృదయం కూడా సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవిస్తుంది. ఇంకా కనెక్ట్ ఉంది అనమాట. ఆత్మలో బలపరచబడుతున్న కొలది ప్రాణంతో కనెక్ట్ ఉంది, ఇంకా ప్రాణం శరీరంతో కనెక్ట్ ఉంది అనమాట. నాడి నరములు ఎముకలతో కనెక్ట్ ఉంది. సోదర్ కాబట్టి ప్రియులారా, జీవవాక్యం మనం విన్న కొలది ధ్యానిస్తున్న కొలది ఒప్పుకున్న కొలది మన ఆత్మ మనిషి బలపరచబడుతుంది. అక్కడ ఆగలేదు, అది ప్రాణాన్ని నిశ్చయంగా తాకద్దు అనమాట. ప్రాణంలో గొప్ప సంతోషం తీసుకొని వస్తుంది, గొప్ప సమాధానం తీసుకొని వస్తాయి, ప్రాణంలో గొప్ప ధైర్యం తీసుకొని వస్తాయి అనమాట. ధైర్యం తీసుకొని వస్తుంది. ప్రాణములో ఉన్న గాయాలంతా స్వస్థపరచబడుతుంది, ప్రాణములో ఉన్న అపవిత్రమైన తొలగిస్తుంది. సాతాను అబద్ధాలు ఏదైనా ఉండే దాన్ని కూడా డిలీట్ చేస్తుంది అనమాట, తీసివేస్తుంది వాక్యం, పరిశుద్ధ వాక్యం. కాబట్టి వాక్యం ప్రార్థన పూర్వక శ్రద్ధగా మనం వినాలి, అది హృదయంలో నింపుకోవాలి, ఆత్మలో నింపుకోవాలి అనమాట. జీవవాక్యం నింపాలి. నింపబడుతున్న వాక్యం ప్రాణంలో పనిచేస్తుంది. ప్రాణంలో మాత్రం కాదు, ప్రాణం సంతోషం, సమాధానం, నెమ్మది ఉంటే ఏమవుతుంది? ఆరోగ్యం, అంటే ఎముకలు బలపరచబడడం ప్రారంభించబడతాయి అనమాట. నాడి నరములు నార్మల్ గా పనిచేయడం ప్రారంభించబడుతుంది. జీవవాక్యం మనం ఆత్మను మాత్రం కాదు, ప్రాణాన్ని బలపరుస్తుంది, శరీరాన్ని కూడా తాకత్తి అనమాట. నాడి నరములు, ఎముకలు, ప్రతి సెల్స్ ని కూడా తాకత్తి అనమాట జీవవాక్యం. కాబట్టి అక్రమ దేవుడు యేసునామములో మనకందరికీ అధికంగా అనుగ్రహించునుగాక. కాబట్టి ఈ సమయం, కాబట్టి మనం సమయం వ్యర్థం చేయవద్దనమాట. సమయం వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయం చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకు అన్లిమిటెడ్ సమయం ఇవ్వలేదు, లిమిటెడ్ సమయం అనమాట. సమయం ఎంతో ప్రాముఖ్యం.
సమయం చాలా ప్రాముఖ్యం కాబట్టి అనవసరమైన విషయాలు వినడానికి దయచేసి సమయం కేటాయించకండి. ఎవరైనా అలాగే మాట్లాడుతున్నా అంటే దయచేసి చాలు అని చెప్పి దేవుని మాటలు వినడానికి వెళ్ళండి అంతే. కొందరు మనం చూసినైతే అనవసరమైన మాటలు మాట్లాడతారు. తప్పనిగా వారు అంటే వారు కాబట్టి ఇప్పుడు మన జీవవాక్యం ఎక్కువ మనం రిసీవ్ చేయాల్సిన సమయం, ఎక్కువ మన ఆత్మలో నింపాల్సిన సమయం ఇది. జీవవాక్యం మనకు అవసరం. కాబట్టి మనం ఎగెస్కేల్ గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు, 37వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ప్రవక్తను దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే మనకందరకు మంచి చక్కని గ్రీనరీ చూడడానికి మనకు అందరికి ఇష్టం. అందరి మంచి ఆరోగ్యంతో, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉన్న ప్రాంతంలోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడదు. మామూలుగా సహజంగా మనకు ఇష్టపడదు. మంచి ప్రాంతం, మంచి సీనరీ చూడడానికి, మంచి ఆరోగ్యవంతులుగా మంచిగా ఉన్నవారు దగ్గరికి వెళ్ళడం మనకి ఇష్టం, మంచిది. కానీ ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే 37వ అధ్యాయంలో మనం చూసిన దేవుడు ఆ ప్రవక్తను ఎముకలు లోయల్లోనికి, అంటే చచ్చిన స్థాయిలో ఉన్న ఎండిపోయిన ఎముకలతో ఉన్న ఆ గుంపు ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు కనిపిస్తుంది. ఎండిన ఎముకలు అంటే చాలా ఘోరమైన, అంటే చాలా ఘోరమైన పరిస్థితి. అంత మరణం ప్రభావం చేశామన్నమాట. కాబట్టి మొదల్లో తీసుకొని వెళ్ళి ప్రవక్తతో జీవం కలిగిన దేవుడు అడుగుతారు, ఇది బ్రతుకుతారా? కాబట్టి ప్రవక్త జ్ఞానం కలిగిన ప్రవక్త కాబట్టి పేతురుతో ప్రభు అడిగా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నా. మరలా అడిగిన ప్రేమిస్తున్నా. అవును ప్రభు, ప్రేమిస్తున్నా. ఇంకా ప్రభు మీకే తెలుసు. కాబట్టి అలాగే ప్రియులారా, దేవా మీకే తెలుసు, ఇది బ్రతుకుతా లేదని మీకే తెలుసు అని చెప్పారు. కాబట్టి ప్రియులారా, మనం ఏదైనా ఇప్పుడు కూడా పరిష్కారం మనం చూసినట్లయితే దేవుడు ఆ ప్రవక్తను ఆత్మతో నింపాం, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన తరువాత దేవుడు చెప్పాం, నువ్వు మాట్లాడాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన నువ్వు మాట్లాడాలి. అదొకరికి అనుదినం మన ఆత్మ నింపదలు ఉంది అనమాట. అనుదినం ఒక్కసారి నీవు పరిశుద్ధాత్మతో గతకాలంలో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండవచ్చు, మంచిది. కానీ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకొరకే మనం దేవుని స్థానంలో ప్రతిరోజు సమయం గడపాలి. ప్రార్థన, ఆరాధన, స్తుతిలో మన సమయం గడుపుతున్నప్పుడు ప్రతిరోజు దేవుడు నూతన అభిషేకంతో దేవుడు కుమరించినాక నూతన అభిషేకం, నూతన కార్యాలు మన జీవితంలోనికి తీసుకొని రావడానికి సహాయపడుతాయి అన్నమాట. ఒకటి ఉదయకాలం ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మతో నన్ను అధికంగా నింపుము, హోలీ స్పిరిట్ ఫిల్, నన్ను అభిషేకించుము ప్రభు, నన్ను అభిషేకించు, మీ ఆత్మతో కుమరించుమని ప్రియులారా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం మనకు కావాలి, పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. కాబట్టి కుటుంబ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ కుటుంబ జీవితం మనం నడపాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి. ఒక పరిచయం మనం సక్సెస్ఫుల్ జరగాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. కాబట్టి ఈ యొక్క విషయమైనా సరే, ఫీల్డ్ అయినా సరే, మనం సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా దేవుని ఆత్మ సహాయం, పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులారా మనకు అవసరం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో దేవుడు యేసునామములో మనల్ని అందరినూ నూతన అభిషేకంతో దేవుడు కుమ్మరించినాక ఇప్పుడు మన విశ్వాసంతో రిసీవ్ చేయాలి. తప్ప మీ ఆత్మతో నన్ను కుమ్మరించుము, ఏసే మీ ఆత్మతో నన్ను నింపిన కాబట్టి, మమ్మల్ని నింపిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఒక భర్తగా ఉన్నామంటే ఒక మంచి భర్తగా ప్రతి అభిషేకంతో నన్ను నింపువని ప్రార్థన చేయాలి. ఒక భార్యగా నువ్వు ఉన్నారేమో, ఒక చక్కని భార్యగా ప్రతి అభిషేకంతో నిన్ను నింపువని ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు ఒక తండ్రిగా ఉన్నారేమో కాబట్టి ప్రార్థన చేయాలి, దేవా ఒక మంచి ఫాదర్ గా బ్రతికి అభిషేకంతో నన్ను కుమ్మరించుము. ఇక్కడ దేవుని సహాయం కావాలి అనమాట. ఒక తల్లిగా నువ్వు ఉన్నారమ్మా, ప్రార్థన చేయాలి, ప్రభువా చక్కని ఒక తల్లిగా భూమిలో బ్రతికి అభిషేకంతో నన్ను కుమ్మరించుము. ఇంకా లేదని నీవు పరిచయలు ఉన్నారేమో కాబట్టి పరిచయం కావాల్సిన దేవా మీ అభిషేకంతో నన్ను
నింపుమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఆత్మ సహాయం ప్రతి నిమిషం మనకు అవసరం. పరిశుద్ధాత్మ తాకుదల మనకు అవసరం. లేదంటే అనవసరమైన మాటలు మన నుండి వచ్చేస్తాయి క్రియలు. అందుకని పరిశుద్ధాత్మ నింపుదల ఉన్న వ్యక్తులు పరిశుద్ధాత్మ నడిపిప్పులు వారు మాట్లాడతారు, పరిశుద్ధాత్మ నడిపిప్పులు వారు చూస్తారు. హోలీ స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్మ గైడెన్స్ ప్రియులారా మనకు అవసరం. పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. వాక్య నింపుదల కూడా మనకు అవసరం. పరిశుద్ధాత్మ నింపుదల కూడా ప్రియులారా మనకు అందరికి అవసరం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎండిపోయిన ఎముకలు లోయలోనికి దేవుడు తీసుకొని వెళ్ళిన తర్వాత అప్రవక్తను ప్రియులారా ప్రభు దేవుడు ఏం చేశాడు? 5వ వచనం 37వ అధ్యాయము 5వ వచనం. ఈ ఎముకలు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన ఏమనగా, మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రెప్పించి ఉన్నాను. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రవక్తను ఆత్మతో దేవుడు నింపాము. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచన మెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలగించుడి. ఈ ఎముకలను ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రెప్పించి ఉన్నాను. ఆమెన్. జీవాత్మ దేవుని చూడ, జీవం ఇచ్చే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. జీవనిస్తాడనమాట. మరణం నుండి విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. అగాల మరణం, దుర్మరణాలు ఆపడానికి పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. అదే యేసుక్రీస్తు జీవితంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు సమాధిలో ఉన్నప్పుడు, మరణం అనుభవంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తును తిరిగి లేపాం. సమాధి అనుభవం నుండి తిరిగి లేపే శక్తి, పవర్ పరిశుద్ధాత్మ దేవునికి ఉంది, తండ్రిని దేవునికి ఉంది. కాబట్టి అదే పునరుద్ధరణైన క్రీస్తు మనలో మన జీవంగల దేవుడు నాటేసాం. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చేసాం. అంటే పరిశుద్ధాత్మను కలిగిన, పరిశుద్ధాత్మతో బ్రతిన నువ్వు అగాల మరణం అసాధ్యమన్నమాట. దుర్మరణాలు జరగలేదు యేసునామములో. ఎందుకంటే నువ్వు జీవాత్మను కలిగి ఉన్నాం. జీవం ఇచ్చి ఆత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మను ప్రియులారా మనకి ఇచ్చిన దేవుని స్తుతిస్తాం. పునరుద్ధరణ క్రీస్తు మనలో ఇచ్చినట్టు మన దేవుని స్తుతిస్తాం. ఎందుకంటే పునరుద్ధరణ క్రీస్తు మరణాన్ని జయించామన్నమాట. మరణపు తాళం చెవులు, మరణం పాదలం, దాని యొక్క తాళపు చెవులు క్రీస్తు చేతులు ఉన్నాయన్నమాట. కాబట్టి నేను మరణాన్ని భయపడాల్సిన అవసరం లేదు. శారీరక మరణాన్ని భయపడాల్సిన అవసరం లేదు. దుర్మరణాలు, అగాల మరణాలు కొందరకు జరిగేది విని నేను భయపడాల్సిన అవసరం లేదు. అదే 91 కీర్తనలో మనం చూడవచ్చు. జీవంగల దేవునితో కలిసి బ్రతున్న వారిను ఏ అపాయం నీ గుడారానికి రాదు. అంతే, అపాయం రాదు, ఏ బాధ నీ గుడారానికి రాదన్నమాట. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడు. మరణాన్ని చేసిన క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవుని మందిరంగా మనం ఉన్నా కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్తుతిస్తాం. కాబట్టి ఈ అవగాహన మనం పొందాలి. జీవంగల దేవుడు మనకు ఉన్నాడు. ఆ దేవుడు మనకు ఆరోగ్యం అనుగ్రహిస్తాడు, బలం అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తం ఉన్న రోజు కేసులో మనందరం జీవంగల దేవుని కొరకు బ్రతుకునాక, ఆమేన్, ఆరోగ్యంతో బ్రతుకునాక, సంతోషంతో బ్రతుకునాక, సమాధానంగా ఆశీర్వాదాన్ని అనుభవించుకొని యేసు నామములో బ్రతుకుగాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఈ దేవజనుడు దేవుడు చెప్పినట్టు ఆత్మతో నింపబడి మాట్లాడేమన్నమాట. 9వ దినం ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవేశించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చిన మన జీవాత్మ నలుదిక్కుల నుండి హదులైన వీరు బ్రతికినట్లు వారి మీదే ఊపిరి విడుము. ఏదైనా ఇప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత ఈ ప్రవక్త మాట్లాడే ఆత్మతో నింపబడిన నీవు పరిస్థితులు చూసుకొని, కొన్నిసారి మన పరిస్థితులే మాట్లాడతారు. పరిస్థితులు మాట్లాడడానికి సమయం కాదు. దేవుని స్వరం నువ్వు రిలీజ్ చేయాలి అంతే. దేవుని మాటలు ప్రకటించాలి అంతే. దేవుని చిత్తం ప్రకటించాలి అంతే. లేదు కానీ చాలాసారి మన పరిస్థితులు చూసుకొని, ఈ ఎముకలంతా ఎండిన సార్లు ఉన్నారు, ఇది బ్రతుకుతా లేదు, ఇదే మనం అడుగుతారని.
దాని గురించి మనం అదే డిస్కస్లు ఉన్నారేమో, కానీ అది కాదు. పరిష్కారం నేను చెప్పాలి. పరిష్కారం కాబట్టి అది లేపబడినట్టు, అది బ్రతికినట్టు పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు నిలబడాలి. దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి యేసునామములో నీవు ప్రార్థన చేయాలి. యేసునామములో నీవు బ్లెస్సింగ్ రిలీజ్ చేయాలి. యేసునామములో నీవు జీవ మాటలు రిలీజ్ చేస్తూనే ఉండాలి. రిలీజ్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు అది పని చేస్తాయి అనమాట. అది పని చేస్తుంది. కాబట్టి భయపడే అవసరం లేదు. భయపడవద్దు. జీవగల దేవుడు మనకు అండగోయిన కాబట్టి భయపడవద్దు. కాబట్టి నమ్మిన మాత్రం చాలు ఉంది. ఇప్పుడు మన యోహాను సువార్తలు మనం చూడవచ్చు. 11వ అధ్యాయములు. మార్త మరియ చాలా దుఃఖంతో ఉన్నా. ఎందుకంటే మరణకరమైన వ్యాధి సహోదరుడు లాజర్కు వచ్చామన్నమాట. కాబట్టి ఆ విషయాలు కూడా త్వరగా ప్రభువుకు తెలియపరిచాము. ప్రభు కూడా యేసుక్రీస్తు కూడా మనం చూసినట్లయితే వెంటనే వెళ్ళలేదు. ఎందుకంటే వారు నమ్మడానికి కొరకు, వారి విశ్వాసం ఇంక్రీజ్ అవడానికి కొరకు యేసుక్రీస్తు త్వరగా వెళ్ళలేదు. తండ్రి సమయం కొరకు వేచి ఉన్నామన్నమాట. కాబట్టి ఏదన్నప్పుడు కూడా మార్త మరియ చాలా బాధతో మరియ కూడా మనం చూడవచ్చు. కన్నీరు కార్చుకొని ఉన్న పరిస్థితి అనమాట. యేసుక్రీస్తు కూడా వెళ్ళి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా కన్నీరు విడిచామని పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు కూడా చూసుకొని కన్నీరు విడిచాం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, లాజర్ ఎక్కడే అని అడిగినప్పుడు వారు చూపారు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పామన్నమాట. కాబట్టి మార్త వారు చెప్పిన మాటలు మనం చూసినట్లయితే కంబు కొట్టే వాసన వస్తున్నాయి. అంటే చచ్చిపోయి ఉన్నాం, మరణించి ఉన్నాం, కంబు కొట్టిన వాసన కూడా, స్మెల్ కూడా వస్తున్నాయి. ఇంకా పరిష్కారం లేదని మామూలు వ్యక్తిగా అనుకున్నాం. కానీ ప్రియులారా, దయచేసి నీవు కూడా అలాగా అనుకున్నారు. కానీ అలాగా అనుకోవద్దు. జీవంగా దేవునికి సమస్య బ్రతికించే సామర్థ్యం మనం కలిగి ఉన్న యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో బ్రతికించే సామర్థ్యం, శక్తి, పవర్, సమృద్ధి ఉంది అన్నమాట. దేవునికి సాధ్యం. ఒక వ్యక్తిని బ్రతికించడానికి, ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి, బలపరచడానికి, ఆయుస్సు ఇంక్రీజ్ చేయడానికి జీవంగా దేవునికి సాధ్యం. నీవు నమ్మాలి. ప్రియులారా, మనం చూడవచ్చు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, నీవు నమ్మలేకపోతే దేవుని ఒక మహిమ ఇప్పుడే చూస్తారు. అంతే, నమ్మాలి. ఇప్పుడు నమ్మిన హృదయం చాలా ప్రాముఖ్యం. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. నమ్మిన హృదయం అంటే జీవవాక్యతో నింపబడిన హృదయం, దేవుని జీవ మాటలు విన్న హృదయం అన్నమాట. సాతాను మాటలు మనకొద్దు, అవిశ్వాస మాటలు మనకొద్దు, అనుమాన మాటలు వద్దు, భయపుట్టించే మాటలు మనకొద్దు. మనకు అవసరం జీవ మాటలే, దేవుని మాటలే, క్రీస్తు మాటలు. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నువ్వు నమ్మనట్లయితే దేవుని యొక్క మహిమ చూస్తారు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే 40వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో ముందే చెప్పేసామన్నమాట. చెప్పలేదా అంటే దానికి అర్థం ముందే చెప్పాం. నువ్వు నమ్మిన చాలు బ్రదర్ సిస్టర్, మీరు నమ్మిన చాలు. క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు బ్రతికిస్తాడు. ఆత్మ బలపరిచినాక, ప్రాణం శరీరాన్ని బలపరిచినాక నమ్మాలి. ఇంకా బలపరిచిన దేవుని స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. థ్యాంక్ యూ ఫాదర్, నా ఆత్మను బలపరిచినాడు వందనాలు, నా ప్రాణాన్ని తాకి స్వస్థపరిచినాడు వందనాలు, నా శరీర నాడి నరంబులు ఎముకలు అందముటి స్వస్థపరిచినటువంటి మీకు స్తోత్రములు వందనాలు చెల్లించాలి. కాబట్టి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. తర్వాత మన దేవుని స్తుతించాలి. ప్రభువా, మీరు అది మనం చూసుకొని చెప్పాలి. తవా బలం ఇచ్చినవాడి స్తోత్రం, బలం ఆరోగ్యం ఇచ్చినవాడి స్తోత్రం, నా కుమార్తెను ప్రభు మీరు దీవించినవాడి స్తోత్రం, నా కుమారుని ప్రభు దీవించినవాడి స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చినవాడి స్తోత్రం, నా భర్తను ప్రేమతో నింపినవాడి స్తోత్రం, నా భార్యను మీ జీవంతో నింపినవాడి స్తోత్రం. ఇలాంటి విశ్వాసంతో మనం చూసుకొని
దేవుని స్తుతించుకోవాలి. అప్పుడేమవుతుంది, పరిస్థితులు చేంజ్ అవుతాయి అనమాట. పరిస్థితులు చేంజ్ అవుతుంది. అది అబ్రహాం కూడా మనం చూడొచ్చు, అదే చేశాం. అబ్రహాం గర్భపాత్రం, సారా గర్భపాత్రం అంతా కూడా నిర్జీవంగా ఉన్నాం, శరీరం అంతా నిర్జీవంగా ఉన్నాం. ఎందుకంటే పెద్ద వయసు అయింది. అబ్రహాం ఒక శరీరం కూడా బలహీనంగా ఉంది, నిర్జీవంగా ఉన్నాం, అవయవాలు సరిగా పనిచేయలేని బలహీనంగా ఉన్నాం. ఆయన గాని జీవం కలిగిన దేవుని ఒక బలమైన మాటలు గట్టిగా పట్టుకున్నాం అబ్రహాం. దేవునికి స్తోత్రం. దానివల్ల ఏమైంది, బలం పొందామన్నమాట. బలం లేని వ్యక్తులు బలం పొందాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు కూడా ఇలాంటి ఉన్న పరిస్థితులు ఉన్నారేమో, బలహీనంగా ఉన్నారేమో. కాబట్టి బలం, జీవవాక్యం, బలమిచ్చే దేవుడు, దేవుని మాటలను గట్టిగా హత్తుకోవాలి, పట్టుకోవాలి, ధ్యానించాలి. ఆ జీవవాక్యం బలపరుస్తాయి అనమాట. అది అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నమాట, నన్ను బలపరచువా అని అంది. దానికి అర్థం చాలాసార్లు బలహీనపరచబడాం, అయినా గాని బలం పొందాం. ఎలాగ దేవుడు బలపరిచాం అంటే దానికి అర్థం ఏంటిది, సజీవుడైన క్రిస్తువులో ఆశ్రయించిన కాబట్టి బలం పొందామన్నమాట. కాబట్టి జీవం కలిగిన క్రిస్తువులో మనం నిరంతరం ఆశ్రయించాలి. యేసు రక్తంలో మనం నిరంతరం ఆశ్రయించాలి. యేసు నామం అన్ననామం కంటే గొప్ప నామం. ఆ నామంలో మనం ఆశ్రయించాలి. ఆ నామం ద్వారా బలం వస్తుంది. అదే పేతురు, యోహాను వారు నేర్చుకున్నాం. ఆ నామంలో వారు ప్రార్థన చేశాం, విశ్వాసంతో ప్రార్థన చేశాం. బలం హీనంగా ఉన్న వ్యక్తి బలపరచబడే. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామం మనం వాడుకోవాలి. బలమిచ్చే నామం, రక్తం, యేసు రక్తం వాడుకోవాలి. శాబాను చీకటి శక్తి క్రియలను బ్రేక్ చేసేది అనమాట. యేసు రక్తం పవర్ ఉంది అనమాట. ఈ రోజు కూడా పనిచేస్తుంది. యేసు రక్తంలో ఆశ్రయిస్తాం. యేసు నామం జీవ వాక్యం, బలమిచ్చే వాక్యంలో ఆశ్రయించిన నీవు బలవంతులుగా మార్చబడుతుంది. అదే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. న్యూ స్ట్రెంగ్త్. యేసునామలో జీవగల దేవుని ఆశ్రయిస్తున్న నువ్వు స్ట్రెంగ్త్ అనుభవించినాక, నూతన బలం అనుభవించినాక, పొందినాక, అంతే. నూతన బలం ఉంది అని అర్థం. గతకాలంలో చూస్తున్న బలం మాత్రం కాదు, నూతన బలం దేవుడు ప్రతిరోజు అనుగ్రహించడానికి మన జీవగల దేవునికి సాధ్యం. కాబట్టి ప్రియులారా, నిరంతరం జీవగల దేవుని ఆశ్రయించుకొని ముందుకు వెళదాం. కాబట్టి నమ్మిన చాలు దేవుని మహిమ చూస్తారు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రితో ప్రార్థన చేశాం. యేసుక్రీస్తు తండ్రితో ప్రార్థన చేశాం. యేసుక్రీస్తు ప్రార్థన చేసిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, ప్రార్థన చేశాం. తండ్రి, ఆమేన్, పైకెత్తి తండ్రి, నీవు నా మనవి విన్నందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. 41వ వచనం, యోహాను సువార్త 11వ. అంటే యేసుక్రీస్తు కూడా థ్యాంక్స్ చెప్పాం. తండ్రి, నా ప్రార్థన తండ్రి నువ్వు ఆలకించినటువంటి స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేసి తర్వాత మనం చూసినట్లయితే మాట విడుదల చేశాం. లాజరు మరణించిన స్థాయిలో ఉన్న లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పి, చనిపోయిన వాడు కాలు చేతులు పెద్ద వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖము నాకు రుమాలు కట్టి ఉండను. అంతటా యేసు, మీరు అతని కట్టు విప్పి పోనీయుడని చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా చనిపోయిన వానుడే లేపే సామర్థ్యం, శక్తి ఉంది. అంటే ప్రాణాన్ని తిరిగి తీసుకొని రావడానికి జీవగల దేవునికి సాధ్యం. దేవునికి, ఎందుకంటే దేవుడు సర్వాధికారి. ప్రాణం మీదే, ఆత్మ మీదే జీవగల దేవునికి అధికారం ఉంది అనమాట. దేవునికి అది సాధ్యం. కాబట్టి మనం ఆరాధిస్తున్న సుధిస్తున్న యేసుక్రీస్తు గొప్పవాడనమాట. పునరుద్ధానుడు, మరణాన్ని జయించిన వాడు, సర్వాధికారి, ప్రతి ఆత్మల మీదే అధికారం కలిగిన దేవుడు. ఒక వ్యక్తి ఎన్ని రోజులు బ్రతకాలని దేవుడు నిర్ణయించిన కాలం దాకా నీవు నేను బ్రతకక, అంతే. కాబట్టి మనం మాత్రం మరణ మాటలు పలుకోవద్దు. నాకు బ్రతుకు ఇది చాలు అని చెప్పవద్దు. నీ కష్టాన్ని బట్టి, శ్రమ అనుభవాన్ని బట్టి, నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని చూసి నాకు చాలు, నన్ను తీసుకో ప్రభు అని అలాంటి ఉన్న మాటలు దయచేసి పలుకోవద్దు. ఏలియా అలాగా పలికినట్టు మనం చూడవచ్చు. ఏలియా అలాగా పలికి, ఎందుకంటే ఏలియా భయపడే, ఒక స్త్రీ యొక్క మాటను ఏలియా కొద్దిగా భయపడాం. ధైర్యం కలిగిన వ్యక్తిగా మనం చూడవచ్చు, కానీ ఫియర్ కూడా, మాటని బట్టి భయపడే.
కాబట్టి నాకు చాలు, బ్రతుకు చాలు అని చెప్పాం. కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలగించలేదు. దేవుడు ఆ మాట పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే ఏలియా గురించి దేవుని చిత్తం మనం చూడవచ్చు. మరణం చూడకుండానే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఏలియా ప్రవక్త, దేవుని ఆత్మతో నింపబడిన ఏలియా ప్రవక్త మరణం చూడకుండానే దేవుడు అగ్నిరథాలు దేవుడు పంపించి దేవుడు పరలోకానికి తన పరిచర్య సమయం దేవుడు తెచ్చిన పరిచర్య తర్వాత దేవుడు తీసుకొని పోయినట్టు ప్రియులారా చూడవచ్చు. చూడండి, ప్రవక్త మరణం కోరా, కానీ మరణం కూడా అనుభవించకుండా దేవుడు గొప్ప మెరకలు చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవునికి సాధ్యం. మరణం చూడలేని నరుడెవుడు అని ఒక పాట మనం చూడవచ్చు. ఆమెన్ అప్పుడప్పుడు వినపడు మనకు పాడదాం. కానీ మరణం చూడకుండా జీవం కలిగిన దేవుడు ప్రవక్తను దేవుడు తీసుకొని హానోకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన జీవం కలిగిన దేవునితో నడిచిన వ్యక్తి. మరణం చూడకుండానే జీవం కలిగిన దేవుడు నడిపించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సర్వాధికారి, దేవునికి సమస్తం సాధ్యం. అదే కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథం 1 తెస్సలోనికీయులకు రాసిన ఆమె గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు రాకడలో మనం చూసినట్లయితే క్రీస్తును నిద్రించిన వారు ముందుగా లేస్తారు, గబ్రుదైన వారు మరణం చూడకుండానే పరిశుద్ధాత్మ వల్ల దేవుని కృపను బట్టి ట్రాన్స్ఫార్మేషన్ అంటే మహిమా శరీరం దేవుడు ఒక స్థాయిలోనికి దేవుడు నడిపిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం జీవ గ్రంథం మనం వినాలి, జీవ మాటలు వినాలి, జీవ మాటలు హృదయంలో నింపుకోవాలి, ఇంకా ధ్యానించాలి. ఇంకా ధ్యానించినప్పుడు కూడా జీవం గ్రహిస్తూ అవుతుంది. అంతకొరకు ధ్యానించాలి, వాక్యం దేవుని మాటలు వినాలి, ధ్యానించాలి, ఇంకా ఒప్పుకోవాలి. అంటే మనం మాట్లాడాలి, పలకాలి, జీవ మాటలే పలకాలి అనమాట. ఆ మాటలు మనం విన్నప్పుడు మనకు జీవం వస్తుంది, ఇతరులు కూడా వస్తాయి అనమాట. ఎవరైతే విన్నవారు రిసీవ్ చేసే వారు అందరికీ జీవనం ఇస్తాయి అనమాట జీవ మాటలు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా మాటలు జీవ మాటలు. నా మాటలో ఏముంది? జీవం ఉంది, ఆత్మ ఉంది, రెండు ఉంది అనమాట. దేవుని ఒక మాటలో జీవం, లైఫ్ ఉంది, స్పిరిట్ ఉంది, లైఫ్ ఉంది. అదే జీవ మాటలు వింటున్న వారు ఆత్మ మనిషి తప్పకుండా బలపరచబడుతుంది. జీవవాక్యంతో సమయం గడుపుతున్న వారు ధ్యానములో గాని విన్న వ్యక్తులు గాని వారు తప్పకుండా జీవములు ఇంక్రీస్ అవుతాయి, అభిషేకములు ఇంక్రీస్ అవుతాయి, దేవుని శక్తిలో దేవ జ్ఞానములు ఇంక్రీస్ అవుతాయి. వారి ప్రాణాన్ని కూడా అది తాకుతాయి. అప్పుడు వారు గొప్ప సంతోషం. యేసుక్రీస్తు పట్టగా అయిపోయారు. దుఃఖానికి బదులుగా ఆనందం, సంతోషం ఇవ్వడానికి ప్రవచ్చామన్నమాట. దుఃఖం సమాప్తం చేయడానికి ప్రవచ్చాం. కాబట్టి క్రీస్తు మన హృదయంలోని దుఃఖాన్ని తొలగించినాక, నిరాశ బాధలను తొలగించినాక, ఇంకా ఆనంద తైలంతో పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరించినాక ఆనందంతో మనం ఆనందం అనుభవించాలన్నమాట. దేవుని చిత్తం అనమాట అది. ఇప్పుడు సత్యాలు వినాలి, సత్యవాక్యాలు వినాలి, అప్పుడు ఆనందం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇక సాతాను ఒక మాటలు వినుంటే బాధలు ఇంక్రీస్ అవుతాయి. ఒకటి నీవు బాధలు ఇంక్రీస్ అవుతున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నామంటే నువ్వు సాతాను ఒక మాటలు విన్నట్టు. కానీ మన జీవ మాటలు వినాలి, యేసయ్య మాటలు వినాలి. అప్పుడు మీకు విశ్వాసం వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తాయి. వాక్యంతో కనెక్ట్ ఉంది అనమాట. ఈ సమాధానం, సంతోషం జీవం కలిగిన దేవుని ఒక స్వరంతో కనెక్ట్ ఉంది. కాబట్టి అందువరకు ఎప్పుడు ఇలా దేవుని కుమార్తెగా మనం దేవుని మాటలు వినాలి. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్పారు, నా గొర్రెలు నా స్వరం వింటారు. కాబట్టి మనం కాపిరి దేవుడు అనమాట. మన దేవుడు మనం తండ్రి ఉన్నాం. కాబట్టి దేవుని స్వరం వినాలి. దేవుని బిడ్డలు దేవుని స్వరం వినాలి. దేవుని బిడ్డలు సాతాను స్వరం విన అవసరం లేదనమాట. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని స్వరం విని ముందుకు నడవాలి. దేవుని బిడ్డలు దేవుని స్వరం నిరంతరం వినాలి. ఇప్పుడు ఏమవుతుంది? జీవం ఇంక్రీస్ అవుతుంది. యేసుక్రీస్తు చెప్పారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను వచ్చేది జీవం ఇవ్వడానికి, సమృద్ధి జీవనం ఇవ్వడానికి. కాబట్టి సమృద్ధి జీవం అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించినాక, కాబట్టి మనకు నిరంతరం పరిశుద్ధాత్మ స్వరం, ప్రభు స్వరం మనకు అవసరం. ఇప్పుడు మనం హృదయాన్ని ట్యూన్ చేసుకోవాలన్నమాట. దేవుని స్వరం విన్నట్టు
మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు దేవుని స్వరం నీవు వినడం వల్ల ఏమవుతుంది? దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక జరుగుతాయి. దేవుని చిత్తం అని రోజు నీవు బ్రతుకుతాయి అనమాట. ఆరోగ్యంతో బ్రతకనాక హల్లెలూయా. కాబట్టి దేవుని ఒక వాక్యం మనకు బలం ఇస్తాయి అనమాట. బలం ఇస్తుంది. అబ్రహాం అదే చేశాను. అబ్రహాం బలం ఉంది. చూడండి, ఆదికాండం 22 అధ్యాయంలో మనం చూడొచ్చు, సొంత కుమారుని బలిగా అర్పించమని చెప్పారు. కానీ అబ్రహాముకు ముందే దేవుడు నేర్పించామన్నమాట. నేను నీకు ముందే చెప్పామన్నమాట. నేను నీకు ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె, సముద్ర తీరములు ఉన్న ఇసుక వలె నీకు పిల్లలు ఇస్తామని దేవుడు ముందే చెప్పిన వాగ్దానం. ఇప్పుడు అబ్రహాము ప్రియులారా మనం చూసిన ముందు చెప్పిన ఆ వాక్యం గట్టి పట్టుకొని ఉన్నామన్నమాట. అంటే జ్ఞాపకం చేసుకొని ఉన్నామన్నమాట. నా దేవుడు చెప్పినది నా దేవుడు నెరవేరుస్తాడని విశ్వాసం ఉంది అనమాట. విశ్వాసం ఉంది. కాబట్టి కొడుకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు దేవుడు గతకాలంలో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు అని అనుకోలేదన్నమాట. అనుకోలేదు. దేవుడు గతకాలంలో చెప్పిన వాగ్దానాలు నిశ్చయంగా నెరవేర్చే దేవుడు అనమాట. కాబట్టి దేవుడు మాట చెప్పిన తర్వాత మాట మారే నరుడలా కాదనమాట. దేవుడు మాట చెప్పినది 100% దేవుడు అది పరిస్థితి ఏదైనా సరే పరిస్థితి మనం చూడాల్సిన అవసరం లేదు. ఆయన కానీ దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవునికి సామర్థ్యం, దేవునికి సాధ్యం. ఇప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాట నమ్మామన్నమాట. తప్పకుండా దేవుడు చెప్పినట్టు దేవుడు చేస్తాడు. అదే విశ్వాసం అన్నమాట. కాబట్టి నేను కూడా నమ్మాలి. మన కూర్చో దేవుడు ఎన్నో మాటలు పలికాం. ఆ మాటలు జీవగలన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి నమ్మాలి. కాబట్టి దేవుని మాటల కంటే ఎక్కువ పరిస్థితులను నమ్మవద్దు అనమాట. కొన్నిసారి మన ఫిజికల్ ఐస్ అలాగే మనం తీసుకొని వెళుతాము. కాబట్టి దేవుని మాటలను ఎక్కువ మనం నమ్మాలి, పరిస్థితులను కాదు. పరిస్థితులను నమ్మే బ్రదేవారు కాదు. మనం దేవుని మాటలను నమ్మాలి. దేవుడు చెప్పిన మాటలు నమ్మి అదే దేవుడు చేస్తాడని ఏ పరిస్థితి అయినా మనం నమ్మాలి అనమాట. కాబట్టి మనం చూడొచ్చు, ఇస్సాకు మరణం దగ్గర ఉన్నట్టు మనం చూడవచ్చు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే అబ్రహాము జీవగల దేవునితో కలిసి బ్రతుకుతున్నాం. ఇప్పుడు జీవగల దేవునితో కలిసి బ్రతుకుతున్నా నీకు దుఃఖం, నిరాశ, బాధ కలుగ చేయాలని దేవుడు కోరుకోవడం లేదు. అలాగ అనిపిస్తుందేమో కానీ అలాగే దేవుడు కోరుకోలేదు. అదే మనం చూడవచ్చు. అబ్రహాము చేయి పైకి లేపి గర్గంతో తన కుమార్ని చంపడానికి దేవుని యొక్క మాటని బట్టి కత్తి పైకి ఎత్తేం గాని బాబు మీదే, ఆ బిడ్డ మీదే అది ముట్టడానికి జీవగల దేవుడు ఒప్పుకోలేదు. అబ్రహామా అని దేవుడు పిలిచాం. పాపము బాలుడు మీదే నీవు చేయి చాపవద్దు. ఎందుకంటే దేవుడి చిత్తం, దేవునితో ప్రేమిస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా, దేవునితో నమ్మకంగా బ్రతుకుతున్నా నీ కుమారుడు బ్రతకాలి. అంతే. జీవగల దేవునితో కలిసి బ్రతుకుతున్న నీ కుమారుడు, నీ కుమార్తె బ్రతకాలి, మరణించవద్దు, ఆరోగ్యంతో ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అని జీవగల దేవుడే మాట్లాడేమన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని హృదయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలకు కీడు చేసే దేవుడు కాదు, మేలు చేసే దేవుడు అనమాట. మన దేవుడు మేలు చేసే దేవుడు. కాబట్టి అబ్రహాం కూడా ఇలా మనం చూసినట్టే జీవం కలిగిన దేవుడు, దేవుని హృదయం అర్థం చేసుకున్నామన్నమాట. తెలుసు నా దేవుడు కీడు చేయలేదు, మేలే చేస్తాడని తెలుసు. కాబట్టి రోజు మన హృదయం ఎలా ఉంది? మన హృదయం ఏమనిపిస్తుంది? దేవుడు మేలు చేస్తాడని నమ్ముతున్నామా, కీడు చేస్తాడని నమ్ముతున్నాం? మన హృదయం ఎలా ఉంది? అబ్రహాం అయితే నా దేవుడు మేలు చేస్తాడని నమ్మేమన్నమాట. అందుకొరకు సనగడం లేదు, గుణగడం లేదు, దుష్ట మాటలు ఏమీ రావడం లేదు. యోబు గురించి మనం చూడవచ్చు. ఘోరమైన సోదరులు వెళ్ళినప్పుడు కూడా సనగడం లేదు, గుణగడం లేదు. ఎందుకంటే యోబు చెప్తున్న విషయం, దేవుడు ఇచ్చాం, దేవుడు తీసుకున్నాం, అంతే. కాబట్టి దేవుని మహిపరిచాం కానీ దూషణ మాటలు ఏమీ రావడం లేదు. స్తోత్రం. ఎందుకంటే దేవుడు నమ్మదైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బ్రతికించే దేవుడు అని యోబుకు తెలుసు. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, కొంతకాలం తర్వాత మనం చూడవచ్చు పరిస్థితులంతా దేవుడే మార్చేసి. యోబు మనం చూస్తున్నట్టే
తన స్నేహితుల మీద కూడా చేదు లేదు, తన భార్య మీదే చేదు లేదు, స్నేహితుల మీద కూడా హృదయంలో కోపం కానీ పగ కానీ ఏమీ లేదు. అందుకొరకే స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అనమాట, ప్రార్థన చేశాం. కాబట్టి దేవుడు హృదయాన్ని చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి మన హృదయంలో మాత్రం కోపం పగ చేదు దాచిపెట్టవద్దు. కొన్నిసారి ప్రయత్నం చేస్తాము, కోపం స్పిరిట్ కానీ, మర్డర్ స్పిరిట్ కానీ, బెటర్ స్పిరిట్ కానీ, చేదు స్పిరిట్ కానీ, లెస్టర్ స్పిరిట్ కానీ, దురాత్మలు నీ హృదయం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. లేదని చెప్పడానికి లేదు, ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని కుమార్తె నువ్వు రిజెక్ట్ చేయాలి, దాన్ని రిజెక్ట్ చేయాలి. టెంపరీగా వచ్చే ఆ సంతోషం రిజెక్ట్ చేయాలి. లెస్ట్ స్పిరిట్ టెంపరీగా కొద్దిసేపు ఆనందం ఇస్తుంది, తర్వాత నన్ను పట్టేస్తుంది. అలాగే కాబట్టి సాతానుకు, దురాత్మలు, చీకటి దురాత్మలకు మన హృదయంలో చోటు ఇవ్వద్దు. యోసేపు హృదయంలో జాగ్రత్త, ఆ స్పిరిట్ విచారం, ఆ స్పిరిట్ లోపలే రావడానికి ప్రయత్నం చేసాం. కానీ యోసేపు రిజెక్ట్ చేశాం, వద్దు, నాకొద్దు అంతే. ఒకటి దేవుని చిత్తం లేని విషయాలు వద్దు అని చెప్పాలి అంతే. ఆ కృపాదేవుడు అని కనుగొని పరిశుద్ధ కోరుకోవాలన్నమాట. దేవుని ఇష్టం మనం ఎక్కువ కోరుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, అది మనం కోరుకోవాలన్నమాట. మనం కోరుకోవాలన్నమాట. కాబట్టి పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాం, వాక్యం కొరకు గట్టిగా నిలబడాం. ఈ స్పిరిట్ సాతానుకు హృదయంలో చోటు ఇవ్వలేదు. ఒకటి సాతానుకు హృదయంలో చోటు ఇవ్వలేని నీ ప్రార్థన తప్పకుండా పని జరుగుతుంది అనమాట. అపవాది క్రియలను నాశనం చేస్తాయి. అంటే దేవునికి లోబడుతున్నామన్నమాట. దేవునికి లోబడి సాతాను ఎదిరించుడి, దెయ్యాలు, రోగాత్మ, సాతంగరీలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం సాతానుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన హృదయంలో చోటు ఇవ్వద్దు. కాబట్టి తప్పకుండా వాక్యం రిసీవ్ చేయాలి, క్షమించుకోవాలి. క్షమించుకోలేదు అంటే సాతానుకు తీర్పు వచ్చినట్టే. కాబట్టి క్షమించుకోవాలి. హోలీ స్పిరిట్ హెల్ప్ మీ. కాబట్టి మనం కొన్నిసారి చెప్తారేమో, వారు చెప్పిన మాటలు చాలా ఘోరంగా ఉంది అని చెప్తారేమో. నువ్వు అదేం మనకు అవసరం లేదు. అదంతా నిన్ను బ్రతికించే మాటలు కాదు, ఆలోచన కాదు, నిన్ను ఇంకా నాశనం చేస్తాయి అనమాట. కాబట్టి వారు చెప్పిన మాటలు, వారు నన్ను లోతుగా గాయపరిచామని, లోతుగా ఇన్సల్ట్ చేస్తామని, నన్ను మోసం చేశామని ఇలాంటి ఉన్న పదాలు ఒత్తు ప్రియులారా. అలాంటి పదాలతో చెప్పుకొని నువ్వు ఉన్నామంటే ప్రభావం ఉన్నట్టే. కాబట్టి ప్రార్థన చేస్తాం, దేవ విడిపించు, నా హృదయాన్ని కాపాడము, నా హృదయాన్ని యేసు మీ రక్తం ద్వారా కడుగుము, శుద్ధించి వాక్యం ద్వారా నా హృదయాన్ని ఉదక స్నానం చేయమని ప్రార్థన చేయాలి. ప్రభు చేస్తా, హృదయాన్ని కడుగుతానమాట, హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు శుద్ధ హృదయం మనకు అవసరం. కాబట్టి హృదయం పరిశుద్ధాత్మ దేవుడు తాకినాక, ప్రభు మాటలతో నింపబడినాక, ప్రభు ప్రేమతో నింపబడినట్టు మనం కాపాడుకోవాలి. అలాంటి ఉన్న భక్తులు అంటే సాతానికి భయం అనమాట. కాబట్టి మన హృదయాన్ని కాపాడుకోవాలి ప్రియులారా, హృదయాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాం తన హృదయాన్ని కాపాడాం. కాబట్టి మన హృదయం కాపాడుకోవాలి. యోసేపు తన హృదయాన్ని కాపాడామన్నమాట. యోబు తన హృదయాన్ని కాపాడాం. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మన హృదయం మనం ప్రార్థన ద్వారా, యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం మనం కాపాడుకోవాలి. బాధ్యత మీకు మనకని మాట. ఈ విషయంలో మనం చూసినట్లయితే హవ్వ ఫెయిల్ అయిపోయాం, మొదటి ఆదాం ఫెయిల్ అయిపోయాం, రెండవ ఆదాం, కడపటి ఆదాం, యేసుక్రీస్తు ఫెయిల్ కాలేదు. సాతాను ట్రై చేసాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో చూడొచ్చు. ప్రయత్నం చేశాం, యేసుక్రీస్తు హృదయాన్ని కూడా పట్టుకోవాలని ప్రయత్నం చేశాం. కానీ యేసుక్రీస్తు సాతానుకు చోటు ఇవ్వలేదు. కానీ సాతాను గద్దించాం. వాక్య గడ్గం వాడుకున్నాం అంతే. నిశ్చలలాగా వాక్య గడ్గం వాడుకున్నాం. గడ్గంతో యేసుక్రీస్తు గడ్గం వాడుకున్నాం. కాబట్టి జీవవాక్యం నువ్వు వాడుకోవాలి. సాతాను శోధించినప్పుడు ప్రియులారా గడ్గం వాడుకోవాలి. కాబట్టి గడ్గం వాడుతున్నామా? జీవవాక్యం ఆత్మలో ఉండాలి. బైబిల్ ఉండే చెప్పలేదు. బైబిల్లో ఉన్న జీవాక్యం మన ఆత్మలో నింపుకోవాలి. శోధన ఎప్పుడు వస్తుంది మనం చెప్పలేదు. చెప్పిన తర్వాత కాదు వచ్చేది. చెప్పిన ఎగ్జామ్, టెస్ట్, ఇదంతా మనం చూసినట్టే చెప్పిన తర్వాత కాదు. కాబట్టి ఎప్పుడైనా కాదు, తెలియలేదు. కాబట్టి ముందే నింపుకోవాలి, వాక్యం ముందే నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి గడ్గం వాడుతున్నామా? వాడుకోవాలి. జీవ వాక్యం వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ సోమంలో గద్దించాలి, సాతాను పారుతుంది అనమాట.
దెయ్యాలు పారిపోతాయి. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లూకాసు వార్త 10:19 ప్రతిరోజు నీవు సాతాను తొరుకుకొని బ్రతకాలి, పాంబులను తేళ్లను శత్రు బలం అందరి మీదే తొరుకుకొని నువ్వు బ్రతకాలి. తొరకగోనే బ్రతకాలంటే జీవవాక్యం ఆత్మలు ఉండాలి, పరిశుద్ధాత్మ నింబదల అవసరం, జీవవాక్యం అవసరం. ఇప్పుడు బలం వస్తుంది అనమాట. సాతాను తొరకుని బ్రతకదు. లేదంటే జీవవాక్యం లోపల లేదు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 31-32 సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టతము విసరించుడి, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించుడు. అదొక వాక్యం అనమాట. వాక్యం మన ఆత్మలో లేదు అంటే కోపం రావచ్చు. అంటే కోప స్పిరిట్, కోపం వస్తుంది కానీ దాన్ని వెంటనే మనం తీసివేసుకోవాలి. కోపం అలా ఉంచవద్దు అనమాట. సూర్యుడు అస్తమించు అంటే త్వరగా దాన్ని తీసివేసుకోవాలి అనమాట. ఎక్కువసేపు కోపంతో ఉండడానికి వీల్లేదు. కాబట్టి నీ తండ్రితో కోపంతో ఉండవద్దు, తల్లితో ఉండవద్దు, భర్తతో ఉండవద్దు, భార్యతో ఉండవద్దు, నీతో ఉండవద్దు, ఎవరితో ఉండవద్దు అనమాట. ఓన్లీ ఒకరితో ఉండాలి. అది నువ్వు సాతానుతో ఉండాలి. అదే హోలీ యాంగర్ గా నీ కోపం కన్వర్ట్ అవ్వాలి అనమాట. సాతానుతో నీవు కోపం చూపాలి కానీ భర్తతో కాదు. భర్తతో నీవు కోపం చూపిస్తున్నామంటే దారి తప్పిపోయినట్టు. కాబట్టి తండ్రితో నీవు కోపం చూపిస్తున్నామంటే, తల్లితో కోపం చూపిస్తున్నామంటే దారి తప్పిపోయినట్టు. కాబట్టి మారుమనసు పొందాలి. నువ్వు కోపం చూపాల్సినది నీ తండ్రితో కాదు, తల్లితో కాదు, మీ బ్రదర్తో కాదు, సిస్టర్తో కాదు, నీతో కూడా కాదు. సెల్ఫ్ యాంగర్ కూడా వద్దు. ఒకరితో సాతాన్ అంతే. కాబట్టి ఇప్పుడు సాతాన్ని గదించాలి కోపంతో. హోలీ యాంగర్ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో కుమ్మరించినాక. కాబట్టి నిజమైన మన శత్రు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది, మన ఈ భూమి మీద ఉన్న మనుషులు కాదు. భూమి మీద ఉన్న మనుషులని కొందరు నీ మనసులో ఆల్రెడీ పెట్టి నువ్వు వారు అని అనుకున్నారని. కాబట్టి దేశ కాదు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమే సత్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. కాబట్టి నీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్త జన్మించిన మన శత్రువు భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కాదు. ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో ఉన్న వారు మన శత్రువు కాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనుషులు కాదు మన శత్రువు దెయ్యాలు అనమాట. సాతాన్, ఈవిల్ స్పిరిట్, అపవిత్ర ఆత్మలు అనమాట. కాబట్టి ప్రజలారా ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. కాబట్టి నీ హృదయంలో మనుషులతో పెట్టుకొని ఉండవద్దు అనమాట. ఒకవేళ ఉండే తీసివేయము, రిమూవ్ చేయండి అంతే. ప్రార్థనకు ముందే అది చేయాలి, రిమూవ్ చేయాలి, కోపం అంతా తీసివేయాలి. ఇద్దరులతో మనం కోపం హృదయంలో పెట్టుకొని ఉన్న ప్రార్థనలు ప్రభు ఆలకించలేదు. అనైక్యతతో ఉన్న ప్రార్థన దేవుడు పట్టించుకోలేదు. వేషధారణ ప్రార్థనలు దేవుడు పట్టించుకోలేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రార్థనకు ముందు హృదయాన్ని రక్తం ద్వారా కడుక్కోవాలి. ఎవరితో కోపం ఉండే క్షమించుకో దేవుడు హల్లెలూయా కృప దేవుడు అనుగ్రహించున్నాక. కాబట్టి క్షమించుకొని ఎంకరేజ్ రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. దేవునితో సంబంధం ఎంకరేజ్ మన రిలేషన్షిప్ కాపాడుకొని ముందుకు వెళదాం. అలాంటి వారి హృదయంలో సంతోషం వస్తుంది. ఇప్పుడు కొందరు చూసినప్పుడు మీకు సంతోషం రావడం లేదని క్షమించినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. అంటే దానికి అర్థం నీ హృదయం ఎల్లప్పుడూ సంతోషంతో ఉండాలి, ఎల్లప్పుడూ నెమ్మది ఉండాలి. అంటే తప్పకుండా క్షమించుకోవాలి అనమాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఆరోగ్యవంతులుగా ఆరోగ్యం సంతోషంతో కనెక్ట్ ఉంది. మన హృదయంలో ఉన్న ఆరోగ్యం మన శరీరంలో ఆరోగ్యంతో కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి మన హృదయంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండినట్టు మనం కాపాడుకోవాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారానే సమాధానంగా ఉండినట్టు కాపాడుకోవాలి. క్షమించే వారికి అది అధికంగా దేవుడు కృప ఇస్తాడు, సమృద్ధి, వారి సంతోషం అనుభవిస్తుంది. క్షమించుకొని బ్రతున్న వ్యక్తులు సంతోషం ఎక్కువ అనుభవిస్తుంది అనమాట. వారి హృదయంలో సమాధానం, నెమ్మది అనుభవిస్తుంది అనమాట. హోలీ స్పిరిట్. కాబట్టి మీ హృదయంలో సంతోషం, సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు మెంటుగా అనుగ్రహించినాక, స్థిరంగా ఉంటున్నాక అప్పుడు బాడీ కూడా మంచి స్ట్రెంగ్త్ అవుతాయి అనమాట. అప్పుడు హృదయంలో ఉన్న హృదయంలో వాక్యంతో నింపాలి. క్షమించే హృదయం కలిగిన వారుగా మనం కొనసాగించబడాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తులు సంతోష నెమ్మది సమృద్ధి అనుభవిస్తాయి అనమాట. అప్పుడు వారు సమృద్ధి జీవనం అనుభవిస్తుంది.
ఇంకా వాక్యం అనుసరంగా బ్రతుకుతున్న నీ మాటలు చాలు, ఇద్దరు కూడా బ్రతుకుతాయి అనమాట. మీ మాత్రం కాదు, మీ ద్వారా అనేకులు బ్రతుకునాక. ఈ మాటల ద్వారా వాక్యంతో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న నీవు ఈ మాటల ద్వారా అనేకులు బ్రతుకునాక, అంతే. జీవ మాటలు రిలీజ్ అవునాక శత్రువు అని అమ్మాయి కొందరు, అలాగే కొందరు మనుషులు ఉన్నారని అంటే వారిని కూడా దేవుడు మిత్రులుగా మార్చేస్తాయి అనమాట. అదే జీవవాక్యం, ప్రేమ, యేసయ్య ప్రేమ. మిత్రులుగా, శత్రువులను మిత్రులుగా మార్చేస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్క మనుషులు వారి ఒక తప్పు ఆలోచన నుండి, అబద్ధాలు ప్రభావం నుండి విడిపించి మిత్రులుగా జీవగల దేవుడు మనల్ని మార్చినాక, మనకు కృప దేవుడు అనుగ్రహించినాక అప్పుడు ఏమవుతుంది? అందరం దేవుని కుమార్తెగా మార్చబడతాయి. అందరం ఆత్మలో సత్యంలో ఆరాధన ఇంక్రీస్ అవుతాయి, దేవుని శోధించుకోవడం ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి నీవు దేవునితో కలిసి బ్రతకడం వలన అనేకులు మేలు పొందుతారు, నీవుడు మేలు పొందుతారు. కాబట్టి మన జీవవాక్యంతో కలిసి ముందుకు వెళదాం, పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళదాం. హల్లెలూయా. కాబట్టి నీ తప్పకుండా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినాక, అదే నీవు భూమికి ఉప్పు, లోకానికి వెలుగు, అంతే. దానికంటే తక్కువ ప్రణాళిక లేదు. నువ్వు భూమికి ఉప్పు ఉండాలి, లోకానికి నువ్వు వెలుగు ఉండాలి. అదే జీవవాక్యానికి హృదయంలో చోటిచ్చిన నువ్వు అలాగే హృదయ కృపా దేవుడు అనుగ్రహించినాక, నీ ఆత్మ బలపరిచినాక, ప్రాణం పరిశుద్ధాత్మడు పరిశుద్ధపరిచినాక, శరీరం బలపరిచినాక. కాబట్టి ఈ కాలంలో నీవు భూమికి ఉప్పుగా, అంటే మనుషులకు, ప్రజలకు, అందరికి ఆశీర్వాదకరంగా ఉండినాక, ప్రతి ఒక్కరికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండిన క్రిస్తువుని కలిగిన, ఆమె ప్రేమపూర్వైన క్రిస్తువుని కలిగిన, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుని కలిగిన నువ్వు అలాగే బ్రదైనాక, అంతే. హల్లెలూయా. కాబట్టి ఇంకా దేవునితో కలిసి బ్రతున్న నీకు అనేక రివార్డు ఉంది అనమాట. జీవ కిరీటం ఉంది, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా వాడబారిన కిరీటం ఉంది. ఇంకా ప్రియులారా, మనం చూస్తున్నదే అనేక కిరీటాలు మీ కొరకు ఉంది, అనేక ఇటర్నల్ రివార్డు తండ్రి ఇస్తాడు. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో నమ్మకంగా బ్రతున్న నీకు, పరిశుద్ధ కొరకు, జీవం కలిగిన దేవుని కొరకు నమ్మకంగా బ్రతున్న నీకు అనేకమైన రివార్డు జీవం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఆరాధిస్తాం, వాక్యం ద్వారా దేవుడు మనం దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధరని మా ప్రేమ కలిగిన తండ్రి, దేవ స్తోత్రం తండ్రి. దేవ స్తోత్ర ఎముకలు లోయల్లో దేవచనుడు వారిని దేవాన్ని మీరు నడిపించి ఏమవుతాయని అడిగిన దేవా స్తోత్రం తండ్రి. ఓహి బనసిక ఆరాధన తండ్రి, దేవా మీ ఆత్మతో కుమ్మరించు. ప్రతి ఒక్కరిని దేవా మీ అభిషేకంతో నింపమవుతండి. దేవా మీ ఆత్మతో కుమ్మరించుమవుతండి. ప్రతి ఒక్కరు దేవా జీవ మాటలు వినే కృప దేవా దయచు. జీవ మాటలు ప్రకటించి అభిషేకంతో కుమ్మరించుదండి. అనేకను బ్రతికించేవారుగా తండ్రి మమ్మల్ని అందరినీ అభిషేకించి మీ చిత్తానుసరంగా బలంగా వాడుకోమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం. దేవా కూడా వచ్చిన వారందరిని బట్టి శుధిస్తున్నాం. ఆత్మలో బలపరచండి, ప్రాణగాయాలు స్వస్థపరచుండి. దవా శరీరాన్ని బలపరచుండి, చక్కని ఆరోగ్యం ప్రతి ఒక్కరికి తండ్రి దవా దేశం బలపరచుందండి. హృదయంలో సంతోషం, నెమ్మది ఏసోమలు ఎంగురీసవునాక. ఓహి బనసిక ఆరాధన, ఓహి డబకరబిన సోడకోరిబిడే. దవా జీవ వాక్యం విన కృప అధికంగా జీవ వాక్యం ధ్యానించే కృప, జీవ మాటలు పలికే అనుభవం దవ ప్రతి ఒక్కరికి సమృద్ధి తండ్రి, సమృద్ధి అనుభవంలోనికి నడిపించుందండి. ఓహే డబైన కరబిన సోడకోరుబిడ సాతందరాలు యేసుమలు బరికేస్తాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యమే అందరి బ్రదలు యేసుమలు ఇప్పుడే చెరనాకని ప్రార్థనిస్తాను. ఓహే డంబ కరబిన సోడకోరుబిడే తండ్రి దేవా మీ చిత్తమున్న రోజాక ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో సంతోషంగా సమాధానం నెమ్మది అనుభవించుకొని యేసుమలో బ్రదనాకని ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఉన్న సాతందరాలు ఇప్పుడే బ్రేక్ చేస్తున్నాం. యేసునామములో ఏ బాధ మీ గుడారానికి రాదో వాక్యం మేము ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిను ఇప్పుడు కాపాడినటువంటి వందనాలు తండ్రి. ఏసంగా కూడా ప్రతి ఒక్కరిను కాపాడమని ప్రార్థనిస్తున్నాం. అనేకులను బ్రతికించే ఆ అభిషేకంతో కుమ్మరించుందండి. ఓహి బన సిక్కబక రాధన, ఓహి డంబ కరబిన సుగడబిడే మీ బలమైన అభిషేకంతో కుమ్మరించండి. ఒక సైన్యం అలాగే జీవం ఇచ్చే సైన్యంగా తండ్రి అభిషేకించి లేవనత్వమైన ప్రార్థనిస్తున్నాం. అనేకులను బ్రతికించేవారుగా తండ్రి, ఆత్మీయంగా అలాగే తండ్రి దవా స్వతన అనేకులను లేవనెత్తేవారుగా బ్రతికించేవారుగా ఆ అభిషేకంతో కుమ్మరించుందని. హోలీస్ బిల్లస్ లోడ్ సిక్కారాధన, ఓహి డంబ కరబిన సుగడోరిబిన సుగడోరిబిడే క్రిస్తోక సౌర్యవాసన ఆత్మ నుండి ఆమె అది ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. జీవం ప్రవహించినాక జీవదల నదులు తండ్రి మందుల ఆత్మ నుండి పరిశుద్ధాత్మవులైన తండ్రి మీ కృపని బట్టి జీవదల నదులు యేసువుల సమృద్ధి ప్రవహించినాక అనేకలను బ్రతికించేవారుగా తండ్రి. ఓహి బన అనేక ఆత్మను సంపాదించేవారుగా
తండ్రి అభిషేకంతో కుమ్మరించు తండ్రి, కుమ్మరించండి. ఓ హే డబా ఖరబిని తండ్రి వాక్యంతో, నీ జీవంతో, ప్రేమతో, మహిమతో ప్రతి ఒక్కరు కుమ్మరించు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుసుతో తృప్తిపరచం. వారి అవసరాలు మెరకలుగా ఏ సమయంలో తెరచబడిన మహిమాగనంద మీకు అభిస్తుంది. ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.